హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం మోస్ట్ హెల్దీ స్వీట్ చూపిస్తున్నానండి. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. ఇలా మనము రెగ్యులర్గా డ్రై ఫ్రూట్స్ తినలేం, కానీ ఇలా రోజుకి ఒక్కటైనా ఈ లడ్డు తింటే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నాను, అలాగే కిస్మిస్ తీసుకున్నాను, కొద్దిగా గసాలు, అలాగే జీడిపప్పు, కొద్దిగా బాదం పప్పు, అలాగే అంజీర్, కొద్దిగా పంప్కిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్. ఇలా మనం అన్ని డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవాలి, అలాగే డేట్స్ని కూడా తీసుకోవాలి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మనం ఇలా నెయ్యిలో వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి వేసుకొని వేయించుకోకూడదండి. అలా వేయిస్తే కొన్ని వేగుతాయి, అలాగే కొన్ని వేగవు. ఇలా మనం ఒకటి తర్వాత ఒకటి వేయించుకుంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మనం సీడ్స్ అన్నీ కూడా ఒకేసారి వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకుంది సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్. ఇలా వీటిని కూడా వేసుకొని మనం ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోకి ఇక్కడ అంజీర్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మరికొద్దిగా మనం నెయ్యి వేసుకొని గసాలు కూడా వేయించుకోవాలి. ఇలా అన్నీ వేయించుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్ టేస్ట్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను డేట్స్ వచ్చేసి మనం మిక్సీ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఇలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నెయ్యిలో ఈ డేట్స్ పేస్ట్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా 3-4 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం అన్నీ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డూస్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చల్లగా అయిపోతే డేట్స్ అనేది మనకి లడ్డూలాగా అవ్వదండి. వేడిగా ఉన్నప్పుడే మనకి పర్ఫెక్ట్ లడ్డు అనేది వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్గా అలాగే టేస్టీగా ఉందో. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత ఈజీ ప్రాసెస్. ఇంకెందుకు లేట్, మరి ఇలా మీ పిల్లలకి మీరు కూడా ఇలా హెల్తీగా డ్రై ఫ్రూట్ లడ్డు చేసేయండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇక్కడ నేనైతే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఇలా పర్ఫెక్ట్గా వేసుకున్నాను. ఇక్కడ నేను ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఓపెన్ చేస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో. చూసేసారు కదా, మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మధు గ్రేస్ఫుల్ బైట్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.